హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు యువరాజు. నేను జర్మనీలో మాస్టర్ చేస్తున్నాను. నాలాగా ఎవరైనా చాలామంది స్టూడెంట్స్ మాస్టర్ చేయాలనుకుంటే వాళ్ళందరి కోసమే నేను ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. మీరు కానీ ఆ సిరీస్ని చూస్తే మీ ప్రాసెస్ మీరు ఓన్గా చేసుకోవచ్చు. నా ప్రాసెస్ కూడా నేను ఓన్గానే చేసుకున్నాను. ఆ సిరీస్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఏంటంటే జర్మనీలో మాస్టర్ చేయాలంటే అసలు మీరు ఏ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలో ఆ స్టెప్స్ అన్నీ కూడా జస్ట్ టైటిల్స్, దాని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అన్నది మీకు ఇచ్చాను. ముందైతే మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇక్కడ నుంచి లైన్గా ప్రతి స్టెప్ గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను. ఇందులో మన నెక్స్ట్ చేయబడే వీడియో ఏంటంటే ఏపీఎస్ సర్టిఫికేట్ గురించి. ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఇది వెరిఫికేషన్ అనమాట. జర్మన్ అథారిటీస్ మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ అని చెప్పి వాళ్ళు వెరిఫై చేసి మనకు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. జర్మనీలో చాలా యూనివర్సిటీస్ ఏపీఎస్ని కన్సిడర్ చేస్తాయి. వితౌట్ ఏపీఎస్ ఎవరైనా కానీ అప్లై చేస్తే వాళ్ళ అప్లికేషన్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయరు. అందుకని ఏపీఎస్ అన్నది మన జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకుంటే చాలా క్రూషియల్ స్టెప్ అనమాట. అసలు ఏపీఎస్ ఎలా అప్లై చేయాలి, ఏంటి, అందులో ఏం స్టెప్స్ ఉంటాయి, చాలామంది ఏ మిస్టేక్ చేస్తుంటారు, లాస్ట్లో చెప్తాను చాలామంది ఏ మిస్టేక్ చేస్తుంటారో, మీరు దాన్ని ఎలా అవాయిడ్ చేయాలన్నది వీడియో అయితే మొత్తం చూడండి. వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఏపీఎస్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తుంటారంటే మాకు 20 డేస్లో వచ్చిందని చెప్తుంటారు, కొంతమంది ఏమో మాకు 3-4 మంత్స్ అయినా ఇంకా రాలేదని చెప్తుంటారు. అసలు ఇందువల్ల అలా డిలే అవుతుంది ఏంటన్నది నేను బాగా రీసెర్చ్ చేశాను. అవన్నీ మీకు ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏపీఎస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ స్టెప్స్ అన్న మీరు అన్నీ కంప్లీట్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఏది స్కిప్ చేయకండి. ఏది స్కిప్ చేసిన సరే మీ ఏపీఎస్ అనేది డిలే అవ్వచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యూనివర్సిటీకి H+ అక్రిడేషన్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఎందుకంటే 2024 నుంచి ఏపీఎస్ ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఆ రూల్ ఏంటంటే ఏ కాలేజ్ అయితే H+ గ్రేడ్ ఉంటుందో ఓన్లీ ఆ కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళు ఏపీఎస్ అయితే అలొకేట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని ముందు మనం మన యూనివర్సిటీకి H+ గ్రేడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చెప్తాను. అనబిన్ వెబ్సైట్ అని చెప్పి ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అనబిన్లో చెక్ చేసుకున్న తర్వాత మీ కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒక ప్రొఫెసర్ మెయిల్ ఐడి ఇంకా మీ లాగిన్ డీటెయిల్స్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఆ కాపీస్ అన్ని కలర్ జెరాక్స్ తీసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత డైరెక్ట్ మన వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీఎస్కి అయితే మనం అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత మొత్తం అప్లికేషన్ ఫాము ఇంకా మీ కాలేజీలో ఏదైతే సర్టిఫికేట్ తీసుకున్నారో అవన్నీ కలర్ జెరాక్స్లు తీసి అందులో సైన్ చేసి మీరు ఏపీఎస్కి అయితే కొరియర్ చేయాల్సి ఉంటుంది. ఆ అడ్రస్ కూడా ఏపీఎస్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. నేను కూడా లాస్ట్లో అడ్రస్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసి మీరు కొరియర్ చేసిన తర్వాత కరెక్ట్గా ఒక 1 మంత్ లేదా 20-30 డేస్లో మీకు కాల్ అయితే వస్తుంది ఏపీఎస్ నుంచి, వెరిఫికేషన్ కాల్. అప్పుడు మీరు మిమ్మల్ని ఏం అడుగుతారంటే మీ డీజీ లాకర్ క్రెడెన్షియల్స్ అడుగుతారు. లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడిగి అందులో వాళ్ళు చెక్ చేస్తారు. ఇంకా దాంతోపాటు ఏదన్నా సమ్ మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అడుగుతారు. అప్పుడు మీ కాలేజ్ ఎవరైతే మీరు ప్రొఫెసర్ మెయిల్ ఐడి ఇచ్చారో వాళ్ళకి వెరిఫికేషన్ పంపిస్తారు. ఆ వెరిఫికేషన్ కానీ అయిపోయిన 1 వీక్లో మీకు మీ ఏపీఎస్ అనేది మీ చేతికి వచ్చేస్తుంది. ఇది జస్ట్ ఏపీఎస్ గురించి బ్రీఫ్గా. ఇప్పుడు ప్రతి స్టెప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ మీకు చెప్పాను కదా ఎనాబిన్లో చెక్ చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంది, డైరెక్ట్గా అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే డీజీ లాకర్, మీ డీజీ లాకర్లో మీ 10th, ఇంటర్మీడియట్ ఇంకా కుదిరితే బీటెక్ సర్టిఫికేట్స్ కూడా అన్ని ఫెచ్ చేసి రెడీగా ఉంచుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. అది ఎలా ఫెచ్ చేయాలో మీకు లైక్ యూట్యూబ్లో చూస్తే మీకు సమ్ ఐడియా వస్తుంది. ఇంకోటి ఏంటంటే యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్. ఆ డీజీ లాకర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు రెడీగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరు వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు అందులో ఫెచ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ శాంపిల్ డాక్యుమెంట్స్ ఎలా కనిపిస్తాయి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది నా డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఇంకేంటంటే కొన్ని స్టేట్స్కి ఈ డీజీ లాకర్ వెరిఫికేషన్ అన్నది లేదు, కాబట్టి మీరు దానికి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫెచ్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సర్టిఫికేట్స్ అన్ని. అలా సర్టిఫికేట్స్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీ కాలేజ్కి వెళ్ళి మొత్తం మీ సర్టిఫికేట్స్, ట్రాన్స్క్రిప్ట్స్ ఇంకా పీసీ, సిఎంఎం కుదిరితే ఓడి. ఇన్ కేసు ఓడి రావడం కానీ లేట్ అవుతే పీసీతో కూడా మీరు అప్లై చేయొచ్చు. కాకపోతే పీసీ అన్నది 1 year కన్నా ఓల్డ్ ఉంటే వాళ్ళు కన్సిడర్ చేయరనమాట. ఇది డీటెయిల్గా వాళ్ళ చెక్ లిస్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. పీసీ అనేది 1 year ఓల్డ్ కానీ ఉంటే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయరనమాట. మోర్ దెన్ 1 year ఉండకూడదు. అది కొంచెం మీరు చూసుకోండి. ఇన్ కేస్ మోర్ దెన్ 1 year ఉంటే మీరు ఓడీతో అప్లై చేయడమే బెస్ట్. డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు తెలిసిన ప్రొఫెసర్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రొఫెషనల్ మెయిల్ ఐడి అడిగి తీసుకోండి. ఆ మెయిల్ ఐడి ఫార్మేట్ ఎలా ఉంటుందంటే ప్రొఫెసర్ నేము @college.ac.in ఈ ఫార్మేట్లో ఉన్న మెయిల్ ఐడి తీసుకొని అతనికి ప్రొఫెసర్కి చెప్పండి వెరిఫికేషన్ మెయిల్ ఎప్పుడైనా వస్తుంది, వచ్చినప్పుడు కొంచెం యాక్సెప్ట్ చేయమని, దానికి రిప్లై ఇవ్వమని చెప్పండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. వాళ్ళు ఎంత త్వరగా రిప్లై ఇస్తే మీకు ఏపీఎస్ రావడానికి అంత పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ మెయిల్ ఐడి కూడా మీకు ఎవరైనా తెలిసిన ప్రొఫెసర్ ఉంటారు కదా వాళ్ళది తీసుకోండి. ఎందుకంటే మీరు కొంచెం క్లోజ్గా ఉంటే వాళ్ళని మీరు మానిటర్ చేయొచ్చు. లైక్ వచ్చిందా రాలేదా ఏంటని అడగచ్చు. సమ్ ర్యాండమ్ ప్రొఫెసర్ కానీ ఇస్తే వాళ్ళు కానీ ఇన్ కేసు రిప్లై ఇవ్వకపోతే మీ ఏపీఎస్ అనేది డిలే అవుతుంది. ఇంకోటి ప్రొఫెషనల్ మెయిల్ ఐడి, అది మాత్రం మర్చిపోకండి. చాలామంది నార్మల్ మెయిల్ ఐడి చేస్తుంటారు. అది మీరు అప్లికేషన్ చేసినప్పుడు
అప్లై చేసినా సరే అది తీసుకోదన్నమాట. ఎంటర్ చేసినా సరే తీసుకోదు. అది మీకు చూపిస్తాను. నెక్స్ట్ మెయిల్ ఐడి తీసుకున్న తర్వాత మొత్తం ఈ డాక్యుమెంట్స్ అన్ని కలర్ జెరాక్స్ తీసి రెడీగా పెట్టుకుంటారు. తర్వాత డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయడం కూడా ఎలా నేను ఇప్పుడు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. నేను అలాగైతే చేస్తున్నాను సేమ్ అలాగే చేయండి. నేను చెప్పాను కదా మీరు ఏం పెట్టుకోవాలంటే రెడీగా మీ పాస్పోర్టు, మీ డాక్యుమెంట్స్, డీజీ లాక్లో డౌన్లోడ్ చేసినవి, అనాబిన్లో చెక్ చేసుకున్నవి, ఇవన్నీ రెడీగా పెట్టుకొని అప్లికేషన్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను, స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. ఒక శాంపుల్ అప్లికేషన్ ట్రై చేసి చూపిస్తాను. మీరు ఇంకోటి ఏంటంటే దీనికి 18,000 ఫీజు కూడా పే చేయాలి. అమౌంట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా H+ అక్రిడేషన్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలని చెప్పి, అది ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అనాబిన్ వెబ్సైట్ అయితే నేను ఓపెన్ చేశాను. ఈ ఓపెన్ చేసిన వెంటనే ఇదంతా జర్మన్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. మీరు దాని ముందు ట్రాన్స్లేట్ చేసుకోండి ఇంగ్లీష్లోకి. ఇక్కడి నుంచి అన్నా లేదంటే ఇక్కడ మీకు ట్రాన్స్లేట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా సరే మీరు పేజ్ని ట్రాన్స్లేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఉంటుంది ఆప్షన్. దాని మీద క్లిక్ చేస్తారు. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా చూపిస్తుంది. చూపించిన వెంటనే ఇక్కడ కంట్రీస్లో ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లొకేషన్స్ అన్నది అయితే చూపిస్తుంది. ఇక్కడ లొకేషన్స్ ఏంటంటే మీకు మొత్తం మన ఇండియా మొత్తంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని సిటీస్ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్గా చూపిస్తుంది. ఫస్ట్ మీ యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో మీరు అది చూసుకోవాలి. ఏ స్టేట్లో ఉందో, ఏ సిటీలో ఉందో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నా సిచ్యువేషన్లో చూస్తే నా యూనివర్సిటీ అన్నది విజయనగరం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి విజయనగరం ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడ ఉందో నేను చెక్ చేసుకోవాలి. మొత్తం ఇందులో ప్రతిదీ ఉంటుంది. ఇదే మీరు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకోండి డీటెయిల్గా, ఎందుకంటే ప్రతి సిటీకి సపరేట్గా ఉంటుంది. కాబట్టి మనం ప్రతి సిటీకి సపరేట్గా చెక్ చేసుకోవాలి. ఇలా చూస్తే అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం. ఇక్కడ చూడండి, ఇదిగోండి విజయనగరం ఆంధ్రప్రదేశ్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏం చేయవసరం లేదు. ఇక్కడ కిందని అక్కడ ఉన్న యూనివర్సిటీ లిస్ట్ అంతా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సెంచురియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పింది. ఇంకోటి నాది జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఇది కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు స్టేటస్ అన్నది క్లియర్గా చూపిస్తుంది. H+ అన్నది అంటే ఇది H+ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీ అని మీకు కూడా ఇలా చూపిస్తే మీరు ఏ ప్రాబ్లం లేదు. మీరు APSకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు ఇలా చూపించకపోతే మాత్రం మీరు అప్లై చేయకండి. దానికి వేరే మెథడ్ ఉంటుంది. అదేంటో కూడా నేను కింద కామెంట్ చేయండి. ఇన్ కేసు ఎవరికైనా H+ చూపించకపోతే వాళ్ళకి ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అర్థమైంది కదా? డైరెక్ట్ ఫస్ట్ వెబ్సైట్లో ఓపెన్ చేస్తారు. తర్వాత ఇన్స్టిట్యూషన్ అని ఉంటుంది. అక్కడ ఓపెన్ చేసినంటే మీరు కంట్రీని సెలెక్ట్ చేస్తారు, ఇండియా అని చెప్పి. కంట్రీని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ ఏరియాలో అయితే మీ యూనివర్సిటీ ఉందో ఆ సిటీని, ఆ స్టేట్ని రెండు సెలెక్ట్ చేస్తే అక్కడ ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కనిపిస్తాయి. మీరు కరెక్ట్గా చూసుకొని ఇక్కడ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టేటస్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ H+ ఇది చూపించిందంటే మీరు APSకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంతే అనాబిన్లో చెక్ చేసుకోవడం. కాకపోతే ముందైతే చెక్ చేసుకోవడం మంచిది. చాలా వరకు ప్రతి యూనివర్సిటీస్కి కూడా H+ అక్రిడేషన్ ఉంటుంది. కాకపోతే సేఫ్ సైడ్కి మనం ముందే చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు APS ఎలా అప్లై చేయాలని మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ప్యారలల్గా ఒక అప్లికేషన్ అయితే చేస్తున్నాను. లైక్ ఇది ఒక ర్యాండమ్ అప్లికేషన్. ఇందులో డీటెయిల్స్ ఏమి కరెక్ట్ కాదు. ర్యాండమ్ అప్లికేషన్ అయితే నేను ఫిల్ చేస్తున్నాను. కాకపోతే ప్రతి బాక్స్లో మీరు ఏ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలని క్లియర్గా చెప్తాను. కొంచెం అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే APS ఇండియా, నేను ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇలా వస్తుంది. వచ్చిన వెంటనే APS ఇండియా అన్నది చేసిన తర్వాత మీకు చెప్పాను కదా, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేసిన వెంటనే ముందు మీరు కొంచెం దీన్ని అబ్జర్వ్ చేయండి. అంటే డైరెక్ట్గా అప్లికేషన్లో కనుక కాదు, ముందు కొంచెం దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, హోమ్లో చూస్తే అబౌట్ అస్ అని చెప్పింది. లైక్ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి మీకు టైం కుదిరితే చదవండి. నెక్స్ట్ కాంటాక్ట్ అస్ అని కూడా ఉంటుంది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఇన్ కేసు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇక్కడ ఇది చూపిస్తుంది కదా, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి టోకెన్ నెంబర్, మీరు ఏదైతే టోకెన్ నెంబర్ ఉందో అది ఎంటర్ చేసి మీ ప్రాబ్లం ఏంటన్నది వాళ్ళకి రైట్ చేయొచ్చు. వాళ్ళు రెస్పాన్స్ అయితే ఇస్తారు. ఇంకొకటి నేను చెప్పాను కదా, మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని కలర్ జెరాక్స్ తీయించి అలాంగ్ విత్ దిస్ అప్లికేషన్, APS అప్లికేషన్ మీరు పోస్ట్ వేయాలని చెప్పి. అడ్రస్ ఏంటంటే ఇదే అనమాట. ఈ అడ్రస్ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అడ్రస్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఇది వెతకడానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకే చూపిస్తాను. చూడండి, డైరెక్ట్గా ఈ లొకేషన్ ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో దానికి మీరు పోస్ట్ చేయాలి. నెక్స్ట్ న్యూస్లోకి వస్తే మీకు చెప్పాను కదా, ఇక్కడ ఏదైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ APS అన్నది కొన్ని డేస్ ఏమన్నా సర్వర్ మెయింటెనెన్స్లో కానీ ఉంటే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇవన్నీ మీరు చెక్ చేసుకుని అప్లై చేయండి. ఇన్ కేస్ మీరు అప్లై చేసిన రోజు కానీ సర్వర్ అన్నది డౌన్లో ఉంటే మాత్రం ఆ రోజు మీ అప్లికేషన్ అన్నది అవ్వదు. అందుకని కొంచెం ఇవన్నీ చెక్ చేసుకొని అప్లై చేయండి. బ్లైండ్గా అప్లై చేయకుండా ఒకసారి మొత్తం అంతా చదివితే మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేమ్ చేంజింగ్ ఇదంతా. ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే నేను చెప్పాను కదా H+ అక్రిడేషన్ గురించి. చూడండి, ఆ ఇన్ఫర్మేషన్ ఇదే. డైరెక్ట్ వీళ్ళ వెబ్సైట్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇండియన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ హ్యాస్ ద రిక్వైర్డ్ H+ అక్రిడేషన్ స్టేటస్. అది ఉంటేనే మీకు APSకి అయితే మీరు ఎలిజిబుల్. ఒకవేళ ఇన్ కేసు కానీ అది లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదు. చూడండి, ఇక్కడ H- స్టేటస్ కెనాట్ బి రికగ్నైజ్డ్ అండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ దీస్ యూనివర్సిటీస్ కెన్ దేర్ ఫోర్
నాట్ బి ఇష్యూడ్ అండ్ ఏపీఎస్ సర్టిఫికేట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అందుకే కొంచెం మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇదంతా వెబ్సైట్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇలా మొత్తం ఇది ఒకసారి కుదిరితే అంతా అన్నీ చదవండి. నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ చెక్ లిస్ట్ అన్నది ఉంటుంది. లైక్ నేను చెప్పాను కదా స్టూడెంట్ ఆథరైజేషన్ లెటర్ అని చెప్పి, మీరు ఏం చేయాలంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు కలర్ జెరాక్స్ తీసిన తర్వాత దాంతోపాటు ఈ స్టూడెంట్ ఆథరైజేషన్ లెటర్ దీన్ని కూడా అంటే ఇక్కడ మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ టిక్ మార్క్ చేసి కిందని మీ డేటు, మీ ప్లేసు, సిగ్నేచర్, ఇది మీరు ఏ రోజైతే అప్లై చేస్తున్నారో మ్యాక్సిమం ఆ రోజే పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ డేట్ ఈ డేట్ రెండు సేమ్ ఉంటాయి. లేదంటే ఇన్ కేసు ఏ రోజు అయితే మీరు అప్లై చేస్తారో ఆ డేట్ వేస్తే సరిపోద్ది ఇక్కడ. అందుకనే చాలా వరకు నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తారో అదే రోజు మీరు డాక్యుమెంట్స్ కూడా పోస్ట్లో అయితే వేయండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ రోజు అప్లై చేసి నెక్స్ట్ డే 2-3 డేస్ తర్వాత పోస్ట్ వేస్తుంటారు. అలా కాకుండా మీరు ఏ రోజు అయితే మీరు అప్లై చేస్తారో అదే రోజు మీరు పోస్ట్ అయితే వేయండి. దానివల్ల మీకు కొంచెం ప్రాసెస్ అన్నది త్వరగా అవుద్ది అనమాట. మీరు ఇంకోటి ఏంటంటే మీ డాక్యుమెంట్స్ అన్న ఎప్పుడైతే మీరు ఏపీఎస్ సెంటర్కి రీచ్ అవుతాయో అప్పుడే మీ ప్రాసెస్ అన్నది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇమీడియట్గా అయితే వాళ్ళు స్టార్ట్ చేయరు. అందుకని ఈ పోస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్ మాత్రం మర్చిపోకండి. దీన్ని డౌన్లోడ్ చేసి మీ ఫుల్ నేమ్ ఇక్కడ రాసి మీ సైన్, మీ ప్లేస్ ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారు అది, ఇంకో డేటు, ఇవన్నీ ఫిల్ చేయండి. దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చెక్ లిస్ట్ అన్నది మీకు చెక్ లిస్ట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇది డౌన్లోడ్ చేసుకుంటారు. ఇది చెక్ లిస్ట్ మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఒకసారి చదవండి అవన్నీ కూడా. నెక్స్ట్ మీకు ఇక్కడ కావాల్సిన ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, లైక్ నాట్ ఓల్డర్ దాన్ 6 months. మీరు రీసెంట్గా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 week తర్వాత ఏపీఎస్ అప్లై చేద్దాం అనుకుంటే 1 week ముందే మీరు ఫొటోస్ అనేవి తీసి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ కాపీ ఆఫ్ ఏపీఎస్ ఫీ ట్రాన్స్ఫర్ రిసిప్ట్, ఇది మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ మెయిల్కి రిసిప్ట్ ఏదో వస్తుంది, దాన్ని మీరు తీసి పెడుతుంది. ఇన్ కేసు కొంతమందికి ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేవి రాకపోయినప్పుడు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు ఎక్కడి నుంచి అయితే పేమెంట్ చేశారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఫోన్పే నుంచి చేశాను, ఆ ఫోన్పేలో కట్ అయినది ఉంటుంది కదా, దాన్ని స్క్రీన్షాట్ తీసి దాన్ని కలర్ జెరాక్స్ తీసి దాన్ని అయితే పంపించాను మన ఏదైతే సర్టిఫికేట్స్ కొరియర్ రాస్తామో దాంతోపాటు. నెక్స్ట్ ఆధార్ కార్డు విత్ లింక్డ్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ పాస్పోర్ట్, నెక్స్ట్ కాపీ ఆఫ్ క్లాస్ 10th మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ షీట్ కావాలి. నెక్స్ట్ 12th మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్, లైక్ మార్క్ షీట్ అన్న సర్టిఫికేట్ అన్న ఒకటే, మరి 10th ఉంటుంది కదా మన సర్టిఫికేట్, అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పెడితే సరిపోద్ది. అడ్మిట్ కార్డ్ అనేది అవసరం లేదు, ఒకళ్ళు ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ కాపీ ఆఫ్ మార్క్ షీట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్, మీ కాలేజ్లో మీ బీటెక్ కాలేజ్లో మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుంటారు కదా, అవన్నీ రెడీగా పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి నేను చెప్పాను కదా పీసీ గురించి, కాపీ ఆఫ్ ద బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కేస్ ద డిగ్రీ హ్యాస్ నాట్ బీన్ ఇష్యూడ్, ద ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాలేజ్ విల్ బీ యాక్సెప్టెడ్ బట్ నాట్ ఓల్డర్ దెన్ 1 year. ఇదే మీరు చూసుకోవాలి, పీసీ అన్నది మీకు ఇచ్చి 1 year అయిందా లేదా అన్నది. నెక్స్ట్ కాపీ ఆఫ్ మాస్టర్స్ డిగ్రీ, లైక్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కేసు ఉంటే పెడతా, లేకపోతే లేదు. ఇంకోటి కాపీ ఆఫ్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ జర్మన్ ఆర్ ఇంగ్లీష్, ఇదైతే మ్యాండేటరీ కాదు, మీరు అప్లై చేయాలనుకుంటే చేయొచ్చు, కాకపోతే ఇదైతే మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ కాపీ ఆఫ్ సైన్డ్ స్టూడెంట్ ఆథరైజేషన్ లెటర్, మీకు చూపించాను కదా ఫస్ట్ ఆథరైజేషన్ లెటర్ అన్నది, ఆ లెటర్ అన్నది మీరు అందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సైన్ చేసి అది కూడా దీంతో పాటు పంపించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్లికేషన్, ఇది మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి దాని మీద కూడా సైన్ చేసి పంపించాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నది దాని మీద అలాగే ప్రింట్ అయ్యి వస్తుంది, ఎందుకంటే మీరు అప్లోడ్ చేస్తారు, అది ప్రింట్ అయ్యి వస్తుంది. ఇన్ కేసు దాంతోపాటు ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా కొరియర్లో అయితే పంపించండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ అప్లై దగ్గరికి వెళ్తారు. అప్లై దగ్గరికి వెళ్ళిన యూజర్ నేమ్ అన్నది మీరు క్రియేట్ చేసుకోవాలి. మీకు ఒక యూజర్ నేమ్ అన్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ర్యాండమ్ అప్లికేషన్ చేస్తున్నాను కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ కోనిదల, ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో తీసేద్దాం, ఎందుకు మనకి ఇలాగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ పెదిరెడ్ల, మా ఇంటి నేమ్ పెడదాం, నా నేమ్ కాదు ఎవరో నేమ్, రామ్ చరణ్ పెదిరెడ్ల. దీనికి పాస్వర్డ్ ఇక్కడ మీరు క్రియేట్ చేసుకుంటారు. పాస్వర్డ్ అనేది కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు అలాగే ఇప్పుడు ఇదే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. యూజర్ నేమ్ 2 మాత్రం మర్చిపోకండి. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర చెప్పడం మర్చిపోయాను, చెప్తాను మీకు. యూజర్ నేమ్ దగ్గర ఇక్కడ చూడండి, మీ సర్నేమ్ అన్నది నెక్స్ట్ పెట్టండి, మీ నేమ్ అన్నది ముందు పెట్టండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ యువరాజ్ పెదిరెడ్ల, అప్పుడు నాది ఏంది యువరాజ్ పెదిరెడ్ల, సర్నేమ్ అన్నది లాస్ట్, మీ నేమ్ అన్నది ముందు పెట్టాలి, అది మర్చిపోకండి. పాస్వర్డ్ అన్నది మీకు నచ్చింది ఏదైతే క్రియేట్ చేసుకోండి. అలా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే ఆ ఫోటో అన్నది ఏంటంటే లెస్ దాన్ 30 KB, దీని ముందే మీరు కంప్రెస్ చేసి పెట్టుకోండి, లేదంటే ఇప్పుడైనా సరే చేసి పెట్టుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ కంప్రెస్ చేసిన ఫోటో ఉంది, దాన్ని నేను అప్లోడ్ చేస్తాను.
అప్లోడ్ చేసిన తర్వాత మీ ఫస్ట్ నేమ్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తుంటారు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దగ్గర. ఫస్ట్ నేమ్ అంటే మీ ఒరిజినల్ నేమ్. ఇప్పుడు మనం ఏమంటారు చేస్తాం, రామ్ చరణ్ ఫస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ అంటే మీ సర్ నేమ్. ఈమెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి అయితే ఇస్తారు మీరు. నేను ఒక నా ర్యాండమ్ మెయిల్ ఐడి అయితే ఒకటి ఇస్తున్నాను నేను. ఆ తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ చేస్తారు, మీ జెండర్ ఏంటో సెలెక్ట్ చేసి నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ మీది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేనైతే నా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది మీ పాస్పోర్ట్లో కూడా ఉంటుంది. మీ పాస్పోర్ట్లో ఏదైతే ఉందో అదే ఇవ్వండి. నాదైతే నా విలేజ్ నేమ్ ఉంటుంది, రావన్నపల్లి ఆంధ్ర. అక్కడ ఏదైతే ఉందో అది ఇచ్చేయండి, పర్లేదు. ఆర్ ఇండియన్ సిటిజన్? ఎస్. ఆధార్ నెంబర్, ఇక్కడ మన ఆధార్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ ఆధార్ నెంబర్ కొంచెం ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసినట్టు మాత్రం ఒకటికి 2 సార్లు బాగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ ఏంటంటే మీ ప్రాసెస్ మొత్తం ఆగిపోద్ది. నెక్స్ట్ మీ పాస్పోర్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని డీటెయిల్ అయితే అక్కడ ఇస్తారు. ఆ తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ దాంతోపాటు మీ ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్, లైక్ మీ బ్రదర్ది కానీ మీ ఫాదర్ది కానీ ఎవరిదైనా సరే అవ్వచ్చు. నెక్స్ట్ మీ అడ్రస్ అనేది సేమ్ మీ పాస్పోర్ట్లో ఎలాగైతే ఉందో సేమ్ అలా ఫిల్ చేయండి. మీ అడ్రస్ అనేది సేమ్, మీ నేమ్, విలేజ్ నేమ్, నెక్స్ట్ ఇంకేమైనా మీ పోస్ట్ కానీ సపరేట్గా ఉంటుంది. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్, ఇంకా మీ ల్యాండ్ మార్క్ నియర్ బై, మీ స్టేట్, మీ కంట్రీ అండ్ మీ జిప్ కోడ్. ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ డబుల్ చెక్ చేసుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పాస్పోర్ట్ నెంబరు, మీ ఆధార్ నెంబరు అండ్ కాంటాక్ట్ నెంబర్, మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మన 10th క్లాస్ డీటెయిల్స్ అన్నది ఫిల్ చేయాలి. మీ 10th బోర్డ్ నేమ్ చూడండి, మీ సర్టిఫికేట్ మీద ఉంటుంది మీ 10th బోర్డ్ నేమ్ అన్నది. మీకు అది కూడా చూపిస్తాను. చూడండి, మీ బోర్డ్ నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది మీరు ఈ నేమ్ ఎంటర్ చేయాలన్నమాట. అక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. పాసింగ్ ఇయర్, మీరు ఇయర్ అయితే మీరు మీ 10th అయితే పాసింగ్ ఇయర్ ఏదో ఉందో అది ఎంటర్ చేస్తారు. ఈ సెంటర్ నెంబర్ అయితే అవసరం లేదు. పర్సంటేజ్ అన్నది మీరు ఇక్కడ సీజీపీ కూడా వేయచ్చు. డైరెక్ట్ పర్సంటేజ్ వేయాలని లేదు, మీరు సీజీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ 12th కూడా అంతే, సేమ్ 10th లాగా బోర్డు నెంబర్ అనేది ఏదైనా చూసుకుంటారు మీరు. బోర్డు నెంబర్ ఇక్కడ చూపిస్తుంది పైన, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. పాసింగ్ ఇయర్ అండ్ పర్సంటేజ్. ఇన్ కేసు ఎవరైనా జేఈ మెయిన్ స్కోర్ ఉంటే అది ఎంటర్ చేస్తారు, లేదంటే దీన్ని మీరు స్కిప్ చేసేచ్చు. నెక్స్ట్ డిప్లొమాలు ఎవరైనా ఉంటే ఇక్కడ ఫిల్ చేయాలి. డిప్లొమాల గురించి నేను సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే డిప్లొమా గురించి ఇంకా ఎవరైతే ప్రజెంట్ చదువుతున్నారో వాళ్ళు, అంటే బీటెక్ ఇంకా అవ్వకుండానే ఎవరన్నా సరే ఏపీఎస్కి అప్లై చేయాలంటే వాళ్ళకి ప్రాసెస్ ఏంటన్నది, ఇంకా డిప్లొమా వాళ్ళకి ఏంటన్నది నేను సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి మీరు డబుల్ చెక్ చేసుకోండి మొత్తం డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేశారో లేదో. ఒకసారి ఫస్ట్ బోర్డ్ నేము, నెక్స్ట్ పాసింగ్ ఇయర్, పర్సంటేజ్, నెక్స్ట్ బోర్డ్ నేము, పాసింగ్ ఇయర్, పర్సంటేజ్, నెక్స్ట్ కొడతాం. ఆ తర్వాత ఇక్కడ బ్యాచిలర్ డీటెయిల్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, స్టిల్ స్టడీయింగ్ ఇన్ బ్యాచిలర్స్ లేదా కంప్లీటెడ్ బ్యాచిలర్స్. ఒకవేళ మీరు ఇంకా బ్యాచిలర్స్ కానీ ప్రజెంట్ చదువుతూ ఉంటే అది వాళ్ళు మీరు ఇది క్లిక్ చేస్తారు, లేదా ఇన్ కేసు ఎవరైనా అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. బ్యాచిలర్స్ యూనివర్సిటీ నేమ్, మీ యూనివర్సిటీ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉందో అదే అప్లై చేయండి. అయితే జవహర్ లాల్ నెహ్రూ
ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మీ కాలేజ్ నేము. పర్సీడ్ మీరు కోర్స్ ఎందులో అయితే చేశారో, బ్యాచిలర్స్ కోర్స్ మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో అది బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. డ్యూరేషన్ అంతా 4 years. సబ్జెక్ట్ స్పెషలైజేషన్ మీరు ఏదైతే కోర్స్ చేశారో అది. బ్యాచిలర్స్ పాసింగ్ ఇయర్ మీరు ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ ఎంటర్ చేస్తారు. పర్సంటేజ్ ఎంత అన్నది ఇక్కడ మీరు లైక్ పర్సంటేజ్ ఎంటర్ చేసినా చేయకుండా పర్లేదు, లేదంటే మీరు డైరెక్ట్ CGP ఎంటర్ చేసినా సరే సరిపోద్ది. ఇక్కడ చూడండి, మీకు చెప్పాను కదా మీకు బిగినింగ్లో మీ కాలేజ్ క్రెడెన్షియల్స్ డీటెయిల్స్ అన్ని మీరు తీసుకోవాలనేవి. ఆ డీటెయిల్స్ అనేవి చూడండి ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఈ 3 చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్లాక్స్. ఇదే డిసైడ్ చేస్తుంది మీ APS అనేది డిలే అవుతుందా లేదా త్వరగా వస్తుందా అని చెప్పి. ఇక్కడ బ్యాచిలర్స్ స్టూడెంట్ లాగిన్ ఐడి, మీ కాలేజ్లో మీకు లాగిన్ ఐడి అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారో అది ఇక్కడ ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాచిలర్స్ స్టూడెంట్ పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ ఏదైతే ఉంటే ఇన్ కేసు ఆ 2 డీటెయిల్స్ కానీ ఉంటే ఇక్కడ మీరు ఫిల్ చేస్తారు. దీంతోపాటు బ్యాచిలర్స్ ప్రొఫెషనల్ దీంతోపాటు బ్యాచిలర్స్ ప్రొఫెసర్ ఈమెయిల్ ఐడి చెప్పాను కదా, ప్రొఫెషనల్ మెయిల్ ఐడి కావాలని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా ఈ 3 చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్లాక్స్. ఇక్కడ మీరు కాలేజీలో ఏదైతే మీ క్రెడెన్షియల్స్ తీసుకుంటారో అవి ఇక్కడ ఫిల్ చేస్తారు, లాగిన్ ఐడి ఇంకా స్టూడెంట్ పాస్వర్డ్. ఇన్ కేసు అవి కానీ లేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఎప్పుడో రిలీవ్ అయ్యి ఉంటారు, వాళ్ళు గ్యాప్ తీసుకొని జాబ్ చేయడం కానీ లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం కానీ అలాంటివి చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డేటా అనేది అరేంజ్ అయిపోద్ది. కొన్ని యూనివర్సిటీకి అయితే ఇలాంటి డేటా అన్నది లైక్ ఆ టైంకి అవైలబుల్గా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఇవి రెండు స్కిప్ చేయొచ్చు. కానీ ఇవి కానీ ఉంటే చాలా అంటే చాలా స్పీడ్గా వస్తుంది. ఇన్ కేస్ పాసిబుల్ అయితే మాత్రం ఈ 2 డీటెయిల్స్ మీ కాలేజ్ నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఆ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేస్తారు, లేకపోతే లేదు. ఇక్కడ చెప్పాను కదా బ్యాచిలర్స్ ప్రొఫెషనల్ ఈమెయిల్ అని చెప్పి, ఈ మెయిల్ ఐడి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా అఫీషియల్ మెయిల్ ఐడి ఇవ్వాలి మీరు, ఇక్కడ నార్మల్ మెయిల్ ఐడి కాదు. దాని నేమ్ ఎలా ఉంటుందంటే ప్రొఫెసర్ నేమ్ shift college like Raghu .ac.in. మీకు ఆ ఫార్మాట్ చూపించండి, మీరు ఏ మెయిల్ ఐడి తీసుకుంటారో ఆ మెయిల్ ఐడి తెస్తారు ఇక్కడ. నెక్స్ట్ ఈ టెస్ట్ ఈ కాలం ఏంటంటే టెస్ట్ యాజ్ స్కోర్ అన్నది. ఇది ఎవరైతే డిప్లొమా ఎవరైతే బ్యాచిలర్ చేయాలనుకుంటున్నారో జర్మనీలో వాళ్ళకి, మాస్టర్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఏం అవసరం లేదు. నెక్స్ట్ లాంగ్వేజ్ డీటెయిల్స్ ఇక్కడ కూడా నేను చెప్పాను కదా, ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు, మీరు ఐల్స్ లేకుండా కూడా అప్లై చేయొచ్చు. నేను కూడా ఐల్స్ లేకుండా అప్లై చేశాను కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఇన్ కేసు మీకు కానీ స్కోర్ ఉంటే ఇప్పుడు సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ ఐఎల్స్ మీ స్కోర్ ఎంత అయితే ఉందో ఆ రిజల్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇన్ కేసు లేకపోతే దాన్ని ఎంటీగా వదిలేయచ్చు అనమాట. ఇది మ్యాండేటరీ అయితే కాదు, మీ దగ్గర ఉంటే ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా పేమెంట్ డీటెయిల్స్కి ఇక్కడ చూడండి CC అవెన్యూ అని చెప్పింది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఫోన్పే నుంచి కూడా పేమెంట్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరో మీరు కంగారు పడకండి, ఎందుకంటే నేను నెక్స్ట్ కొట్టినా సరే ఐ థింక్ అది అవ్వదు, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ కూడా ఫేక్ ఇచ్చాను కాబట్టి మ్యాక్సిమం అది తీసుకోవచ్చు. అయితే మాత్రం మీకు చూపిస్తాను, అవ్వకపోయినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అన్న సెలెక్ట్ చేసి ఆ CC అవెన్యూ పేమెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెక్ చేస్తారు. అక్కడ చెక్ చేస్తే పేమెంట్ అయితే మీరు చేయొచ్చు. ఎందుకంటే నేను చూడండి లైక్ నేను ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఇచ్చాను, ఇవన్నీ కూడా ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. కాకపోతే పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మీరు ఏం టెన్షన్ పడకండి, చూపించకపోయినా అట్లీస్ట్ మీకైతే అది ఖచ్చితంగా అర్థమవుద్ది. మనం ఏదన్నా బై చేసినప్పుడు పేమెంట్ ఎలా చేస్తాం సేమ్ ఇది కూడా అంతే. ఆ పేమెంట్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు CC అవెన్యూ మీద క్లిక్ చేస్తారు. CC అవెన్యూ మీద క్లిక్ చేస్తే మీరు ఫోన్పే త్రూ పేమెంట్ అయితే చేయొచ్చు. ఆఫ్లైన్ కూడా చేయొచ్చు. ఆఫ్లైన్ చేయాలనుకుంటే మీరు వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఆ చెక్ లిస్ట్ కిందనే ఉంటుంది, బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తానండి. చూడండి, ఇన్ కేస్ లైక్ మీరు ఆఫ్లైన్ పేమెంట్ అన్నది కానీ చేస్తే ఈ బ్యాంక్ డీటెయిల్స్కి పంపిస్తే సరిపోద్ది అమౌంట్ అన్నది. మీరు పంపించిన అమౌంట్ అయితే ఉంటుంది కదా, దానికి రిసిప్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీ సర్టిఫికేట్స్తో పాటు పంపిస్తారు. మ్యాక్సిమం ఆన్లైన్ పేమెంట్ చేయండి, పాసిబుల్ అయితే ఫోన్పే నుంచి. నేనైతే ఫోన్పే నుంచి చేశాను. నేను ఎవరికి సజెస్ట్ చేసిన అదే, నేను ఇంకా 2-3 స్టూడెంట్స్ కూడా చేశాను, వాళ్ళకి కూడా ఫోన్పే నుంచి చేసాం, అయ్యింది. ఇన్ కేసు కొంతమందికి ఏమవుద్దంటే ఇది మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మొత్తం మీ పేమెంట్ అన్నది మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతాయి.
చూడండి, మీకు ఇన్ కేస్ మీ పేమెంట్ అన్నది కానీ కంప్లీట్ అయిపోతే మీ ఆర్డర్ కానీ తీసుకుంటే మీ మెయిల్కి ఎలాంటిది అయితే ఒకటి వస్తుంది. లైక్ ఇలా మీ డీటెయిల్స్ అన్నీ కనిపించి ఇక్కడ మీ పేమెంట్ అమౌంట్ మీరు ఏదైతే చేశారో అది మొత్తం మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది పేమెంట్ అన్నది అయినట్టు. ఇన్ కేసు ఇది రాకపోయినా కొంతమందికి ఏమవుతుందంటే ఈ ఈ పేమెంట్ కన్ఫర్మేషన్ అన్నది కొంచెం త్వరగా రాదు, కొంచెం టైం పడుతుంది. అలాంటప్పుడు కూడా మీరు ఏం టెన్షన్ పడకండి, ఒక 1-2 డేస్లో వర్కింగ్ డేస్లో ఖచ్చితంగా అదైతే రావడం జరుగుద్ది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ అయిపోయిన తర్వాత దీనికోసం వెతుకుతున్నాను. చూడండి, మీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఒకటి వస్తుంది. డైరెక్ట్ మీరు అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అక్కడ లాగిన్ అయ్యి ఇన్బాక్స్లో కానీ ఎక్కడైనా సరే మీకు చూపిస్తుంది వెబ్సైట్లో, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే నేను లాగిన్ చేసి చూపిస్తాను, నా రియల్ లాగిన్ ఐడి అనేది మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎందుకు ఇలా ప్రతిదీ డీటెయిల్గా చెప్తున్నానంటే చాలా డౌట్స్ ఉంటాయి అనమాట అప్లై చేసుకున్నప్పుడు, చాలా డౌట్స్ ఉంటాయి. అది మీరు అందుకని ప్రతిదీ మీకు ఆ డౌట్స్ ఏమి మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు నేను తగ్గించడానికి ట్రై చేస్తాను. నా అకౌంట్ అయితే నేను లాగిన్ చేస్తాను. దీంతో పాటు ఏంటంటే మీకు ఇలా ఇన్ కేసు ఏపీఎస్ నుంచి అకౌంట్ క్రియేట్ అయినా, ఏపీఎస్ యాక్టివేట్ అయినా మీకు మెయిల్స్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రీక్వెంట్గా ఏపీఎస్ నుంచి. అక్కడ మీకు కన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మీ అకౌంట్ అనేది యాక్టివ్ అయినట్టు ఎలా ఒక మెయిల్ వస్తుంది. నెక్స్ట్ మీరు ఏదైతే మీకు మీ ఆర్డర్ ప్లేస్ అయినట్టు ఒక మెయిల్ అయితే మీకు వస్తుంది, పేమెంట్ అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత. కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మెయిల్ అయితే మీరు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోండి. లైక్ మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇలా మెయిల్స్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రీక్వెంట్గా. చూడండి, ఇక్కడ ఉంది అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోయింది. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ కంప్లీట్ అని చూపిస్తుంది. కొంతమందికి అయితే ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది, బట్ అదేం ఇబ్బంది ఏం కాదు. నెక్స్ట్ అప్లికేషన్ డౌన్లోడ్, ఇక్కడ నుంచి మీరు మీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా మీ అప్లికేషన్ అన్నది వస్తుంది. అప్లికేషన్ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ టోకెన్ నెంబర్ అని చెప్పి ఉంటుంది, మీరు ఎప్పుడు సబ్మిట్ చేశారు, మీరు ఇచ్చిన ఫోటో, ఇవన్నీ మీ డీటెయిల్స్ ఇవన్నీ డబుల్ చెక్ చేసుకోండి. 1-2 సార్లు డబుల్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ పేమెంట్ స్టేటస్ అనేది ఉంది కదా, కొంతమందికి అక్కడ ఏం చూపిస్తుంది అంటే పెండింగ్ అని చూపిస్తుంది. కాకపోతే మీరేం దాన్ని చూసి టెన్షన్ పడకండి. పెండింగ్ అని చూపించినా సరే ఒక 1-2 డేస్లో అది అప్డేట్ అయిపోద్ది. ఇంకా నేను చెప్పాను కదా, మీరు పేమెంట్ ఇన్ కేసు ఫోన్పే నుంచి కానీ లేదా ఆఫ్లైన్ కానీ చేస్తే మీరు పేమెంట్ చేసిన రిసిప్ట్ అంటే అఫీషియల్గానే ఉండాలని ఏమనుకోకండి. లైక్ మీ ఫోన్పే అని కూడా స్క్రీన్ షాట్ తీసి కూడా పంపించవచ్చు. నేనైతే స్క్రీన్ షాట్ తీసి పంపించాను. ఒక స్టూడెంట్కి పెండింగ్ అని వచ్చినప్పుడు కూడా మీ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే కరెక్ట్గానే వచ్చింది అది. కాబట్టి మీకు ఇదేం ఇబ్బంది లేదు. పెండింగ్ అని ఉందా, కంప్లీట్ అయినా పర్లేదు. కాకపోతే అప్లికేషన్ అనేది దాంతోపాటు పంపిస్తారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు ముందు మీ ఏదైతే మీ బీటెక్ ట్రాన్స్క్రిప్ట్స్ ఇవన్నీ ఓడి మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కలర్ జెరాక్స్ తీసి పంపించి దాంతోపాటు అప్లికేషన్ ఇంకా స్టూడెంట్ ఆథరైజేషన్ ఫామ్ నేను చూపించాను కదా ముందు, దాని మీద సైన్ చేసి 2 ఫోటో కాపీస్ ఇవన్నీ కూడా మీరు నేను ఏదైతే అడ్రస్ ముందు చూపించానో ఆ అడ్రస్కి అయితే మీరు పోస్ట్లో వేయాల్సి ఉంటుంది. మీరు అడ్రస్ కానీ కొరియర్ వేసిన తర్వాత వాళ్ళకి రీచ్ అయిందా లేదని కూడా మీరు చెక్ చేసుకోండి మీ స్టేటస్ అన్నది. నేనైతే DTDC లైక్ ఏదో మీకు ఉంటాయి కదా మన ప్లాట్ఫామ్స్ కొని ఏదో ఒకటి యూజ్ చేసి పంపించండి. ఏదైతే కొంచెం త్వరగా వెళ్తుందో దాంతో పంపించడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది రీచ్ అవ్వడానికి 1-2 డేస్, కొన్ని త్వరగా వెళ్ళిపోతాయి, కొన్ని అయితే లేట్గా వెళ్తుంటాయి. కాబట్టి అది కొంచెం మీరు చూసుకోండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఏమి పంపించాలంటే మీ ట్రాన్స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి, నెక్స్ట్ ఇంకోటి మీ DigiLocker నుంచి ఏవైతే డౌన్లోడ్ చేశారో అవి, మీ CMM, PC, OD, దాంతోపాటు అప్లికేషన్ ఫాము, నెక్స్ట్ మీ పాస్పోర్ట్ జెరాక్స్, మీ ఆధార్ కార్డ్ జెరాక్స్, మీ 2 ఫోటో కాపీస్, ఇంకా దాంతోపాటు స్టూడెంట్ ఆథరైజేషన్ లెటర్ అది ఉంది కదా, ఇవన్నీ కూడా కలిపి దాంతోపాటు పంపిస్తే సరిపోతే మీ 10th క్లాస్ మార్క్ షీట్ ఇంకా మీ ఇంటర్మీడియట్ మార్క్ షీట్
మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఇంకా దాంతోపాటు ఎండింగ్లోని ఏవైతే మీకు పోస్ట్లో వేయాలో అవన్నీ కూడా ఒక లిస్ట్ అయితే నేను చూపిస్తాను. ఎండింగ్లో అన్ని వరకు చూడండి. ఆ లిస్ట్ యాస్టీస్గా ఏదైతే ఉందో ఆ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా మీరు పంపిస్తే సరిపోద్ది. ఇలా మీరు చేశారంటే మాత్రం మీకు అట్లీస్ట్ మినిమం 1 మంత్లో అయితే మీ ఏపీఎస్ అయితే మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా చాలా స్పీడ్ అయింది ప్రాసెస్. ఒకప్పుడైతే లేట్గా చేసేవారు కానీ ఇప్పుడైతే చాలా స్పీడ్గా చేస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం ప్రాసెస్ యాస్టీస్గా చేస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇన్ కేసు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చెప్తున్నాను, మీరు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ పెట్టండి. మీ సిచ్యువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు కామెంట్ పెట్టమని చెప్తున్నానంటే ఫ్యూచర్లో ఇన్ కేసు ఎవరైనా వేరే స్టూడెంట్స్కి సేమ్ అదే జరిగితే ఈ కామెంట్లో వాళ్ళు చూసారంటే వాళ్ళు కూడా ప్రాబ్లం అయితే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోగలరు. అందుకని మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను చూస్తాను. నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేస్తానంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో అవి చెప్తాను ఒకసారి చూడండి. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే మెయిల్ ఐడి దగ్గర చాలా మిస్టేక్ చేస్తుంటారు. అక్కడ మనం ప్రొఫెషనల్ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఇంకోటి మన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత చాలామంది ఫోన్ అయితే దగ్గర పెట్టుకోవడం మానేస్తుంటారు. ఎందుకంటే ఏపీఎస్ నుంచి మనకి కాల్ అయితే వస్తుంది, వెరిఫికేషన్ కాల్. కుదిరితే ఆ కాల్ మీరు రికార్డ్ కూడా చేసుకుని వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు మీ డిజిలాకర్ క్రెడెన్షియల్స్ కానీ సంథింగ్ రిలేటెడ్ టు మీ ఎడ్యుకేషన్ కానీ మీ గురించి కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు మీరు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వండి. ప్యానిక్ అవ్వకండి. ఫోన్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా కూల్గా మాట్లాడండి. వాళ్ళు ఏం చెప్పారో క్లియర్గా గుర్తుపెట్టుకోండి. కుదిరితే మీతో పాటు మీ పక్కన మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఉంటే స్పీకర్లో పెట్టి వాళ్ళు కూడా వినేలా మాట్లాడండి. ఎందుకంటే లైక్ ఇన్ కేసు మీరు ఏదైనా మర్చిపోయినా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. దానివల్ల మీకు ప్లస్ అవుతుంది. ఫోన్ కరెక్ట్గా రెస్పాండ్ అయిన తర్వాత మీకు ఎప్పుడైతే ఫోన్ వస్తుందో ఇమీడియట్గా మీ ప్రొఫెసర్ మెయిల్ ఐడి ఎవరిదైతే ఇచ్చారో వాళ్ళకు వెంటనే మీరు కాంటాక్ట్ అయ్యి ఇలా వెరిఫికేషన్ కోసం వస్తుంది సార్ కొంచెం చూసి రిప్లై ఇవ్వమని చెప్పండి. అది దాని తర్వాత ఏంటంటే నా కేసులో ఏమైందో మీకు చెప్తాను. మీకు ఇప్పుడు కొన్ని జనరల్ కేసెస్ చెప్తాను, కొన్ని స్టూడెంట్స్ స్టోరీస్లో ఏం జరిగాయి అన్నది. నా కేసులో ఏమైందంటే నేను ప్రొఫెసర్ మెయిల్ ఐడి ఇచ్చాను, నా లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా వాళ్ళకి మెయిల్ పెట్టినా సరే వాళ్ళు డైరెక్ట్ నా కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు వెరిఫికేషన్కి పంపించాము, మీ కాలేజ్ వెబ్సైట్లో ఉన్న మెయిల్స్కి నీ వెరిఫికేషన్ పంపించాము, అక్కడికి వెళ్ళి వాళ్ళని యాక్సెప్ట్ చేయమని చెప్పండి అని చెప్పారు. నా కాలేజ్ వెబ్సైట్లో మొత్తం 3 మెయిల్స్ అనుకుంటూ ఉంటాయి. ఇంకా ప్రిన్సిపల్ది ఇంకా స్టూడెంట్స్ ఇద్దరు ఎవరు ఉంటాయి, ఎవరు పంపించారో నాకు వాళ్ళు క్లియర్గా చెప్పలేదు. అందువల్ల ఏమైందంటే నేను అప్పుడు ప్రిన్సిపల్ ఆఫీస్లో ఉన్న ఒక సార్ది నెంబర్ తీసుకుని ముందే పెట్టుకున్నాను సేఫ్టీగా. అంటే మీరు ప్రొఫెసర్ ఎవరిదైతే ఇస్తారో వాళ్ళతో పాటు మీ ప్రిన్సిపల్ ఆఫీస్ మీ హెచ్ఓడి ఆఫీస్ నెంబర్స్ కూడా మీరు తీసుకొని పెట్టుకోండి. ఆ ప్రిన్సిపల్ ఆఫీస్కి వచ్చింది నా వెరిఫికేషన్ మెయిల్. అప్పుడు అక్కడ ఉన్న సార్ నాకు హెల్ప్ చేసి ఆ రోజే వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల నా ఏపీఎస్ అనేది చాలా త్వరగా వచ్చింది. అందుకే చెప్తున్నాను కదా, లైక్ మీ కాంటాక్ట్స్ మీ ప్రొఫెసర్ మీకు బాగా తెలిసిన మీ ప్రొఫెసర్ ఒకటి, మీ ప్రిన్సిపల్ ఆఫీస్ ఎవరైనా వర్క్ చేసి ఫ్యాకల్టీ ఉంటారు కదా వాళ్ళది కానీ ఇంకా మీ హెచ్ఓడి ఆఫీస్లో కానీ మీరు ఎవరిదైతే మెయిల్ ఐడి ఇచ్చారో అది చాలా ఇంపార్టెంట్. అది కూడా ప్రిన్సిపల్ ఆఫీస్లో చేసినా సరే మళ్ళీ నా ప్రొఫెసర్ కూడా నాకు వాళ్ళు పంపించారు కన్ఫర్మేషన్ కోసం. అందుకని అదొకటి. నెక్స్ట్ ఇంకా కొంతమందికి ఏమవుద్దంటే కొంతమంది స్టూడెంట్స్కి త్వరగా రాదు. ఇప్పుడు మా ఫ్రెండ్కి ఏమైందంటే లైక్ ఇద్దరు ఒకేసారి అప్లై చేశారు, ఇద్దరు ఫ్రెండ్స్. అందులో ఒక అబ్బాయికి ఏమో లైక్ 32 డేస్కి ఎంతగా ఏపీఎస్ వచ్చింది, కానీ అబ్బాయికి 3 months అవుతుంది ఇంకా ఏపీఎస్ రాలేదు. అప్పుడు ఏం చేసామంటే ఆ అబ్బాయికి ఒక లెటర్ రాసి లైక్ ఒక ఫార్మల్ లెటర్, ఇలా నాకు డిలే అయింది నేను అప్లై చేశానని చెప్పి ఆ లెటర్ రాసి దాన్ని ఢిల్లీ పంపించాం. మళ్ళీ సేమ్ అదే అడ్రస్కి పంపించిన 1 weekలో అయితే ఏపీఎస్ అయితే వచ్చింది. ఇన్ కేసు ఎవరికన్నా కానీ మోర్ దెన్ 45 days లేదా 50 days ఏ రెస్పాన్స్ లేదంటే మీరు ఒక లెటర్ రాసి పంపించవచ్చు, ఒక ఫార్మల్ లెటర్ అన్నది. లైక్ మీ సిచ్యువేషన్ ఏంటి, ఇలా మీ ఇప్పుడు ఇన్ కేసు ఏపీఎస్ కానీ డిలే అయితే నేను ఒక ఇంటెక్ అయితే మిస్ అయిపోతానని చెప్పి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీ ప్రాబ్లం ఉన్నది అందులో క్లియర్గా మెన్షన్ చేసి మీ టోకెన్ నెంబరు, మీ అప్లికేషన్ నెంబరు, మీ పాస్పోర్ట్ నెంబర్ మొత్తం మీ డీటెయిల్స్ అన్ని కూడా పంపించవచ్చు. అలా కూడా కొంచెం త్వరగా అవుద్ది. ఇంకోటి ఏంటంటే లాగిన్ క్రెడెన్షియల్స్ కానీ ఉంటే కొంచెం ప్రాసెస్ అన్నది త్వరగా అయిపోతుంది. లైక్ ఇఫ్ పాసిబుల్ మీకు ఎవరన్నా సరే నాకైతే లాగిన్ క్రెడెన్షియల్స్ లేవు, ఎందుకంటే నా ఆల్రెడీ డేటాబేస్ నుంచి లూజ్ అయిపోయింది చెప్పారు. అందువల్ల నేను డైరెక్ట్ కంప్లీట్గా ప్రొఫెసర్ మెయిల్ ఐడి మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇన్ కేసు మీకు కను ఉంటే దాని ద్వారా కొంచెం ప్రాసెస్ అనేది ఏమైతే త్వరగా అయిపోద్ది. ఇంకోటి ఐల్స్ కూడా అవసరం లేకుండా మనం అప్లై చేసుకోవచ్చు. ఐల్స్ మ్యాండేటరీ కాదు, ఐల్స్ ఉంటే పెట్టచ్చు లేకపోతే లేదు. ఇంకోటి కొరియర్ కూడా ఏ రోజు అయితే మీరు అప్లై చేశారో అదే రోజు వేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఆ రోజు వేస్తే మీకు 1-2 daysలో మీకు అక్కడికి రీచ్ అయిపోద్ది. ఫోన్ వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, మర్చిపోకండి. ఇన్ కేసు ఏది మిస్టేక్స్ లేకుండా. చాలామంది ఏం చేస్తుంటారు, కంగారులో మిస్టేక్స్ ఎంటర్ చేసి మళ్ళీ నేను అయ్యో మిస్టేక్స్ ఎంటర్ చేసి చెప్పి బాధపడుతుంటారు. అలాంటి సిచ్యువేషన్ వరకు మీరు వెళ్ళకండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి మీరు ఏదైనా ఎంటర్ చేసింది ఏదైనా సరే. మీ పాస్పోర్ట్ నెంబర్ అవనండి, మీ ఆధార్ నెంబర్ అవనండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఏదైనా సరే డబుల్ చెక్ చేసుకొని వెళ్ళండి. పేమెంట్ దగ్గర నేను చూపించలేదు, ఎందుకంటే నేను జస్ట్ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పాను. పేమెంట్ నేను చెప్పాను కదా, ఆఫ్లైన్ అన్న చేయొచ్చు, సీసీ అవెన్యూ ద్వారానే చేయొచ్చు. సీసీ అవెన్యూలో మీరు నెక్స్ట్ ఫర్దర్కి వెళ్తే అక్కడ మీకు చూపిస్తుంది లైక్ ఫోన్పే ఆప్షన్ చూపిస్తుంది. ఫోన్పే క్లిక్ చేసి యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు, అదేం ప్రాబ్లం కాదు. లైక్ పేమెంట్ దగ్గర ఎవరికైనా ఇష్యూ వస్తే నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా యూట్యూబ్లో ఇక్కడ కామెంట్ కానీ మెసేజ్ చేయండి, నేను చెప్తాను. లేదంటే పేమెంట్ చేసినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అయినా సరే ఆ స్క్రీన్షాట్ తీసి పంపించినా సరే నేను దానికి సొల్యూషన్ అయితే చెప్తాను. ఏపీఎస్ అయితే మాత్రం మీరు సేమ్ నేను ఎలాగైతే చెప్పానో అలాగే ఫస్ట్ నుంచి ఏది స్కిప్ చేయకుండా
యాజ్ ఈజీగా మీరు అప్లై చేస్తే మీకైతే ఏపీఎస్ అన్నది ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చేస్తుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్లో రాయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ ద ఫాలోయింగ్. లైక్ ఎవరైనా ఏపీఎస్ అప్లై చేసిన వాళ్ళంటే వాళ్ళకి అయితే పంపించండి. లైక్ ఇన్ కేస్ వీడియోలో కొంచెం ఏదైనా అటు ఇటు మీకు నేను చెప్పింది మీకు అర్థమైపోయిన ఏదైనా కామెంట్ అయితే రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓకే.